హాయ్ అండి. సౌత్ ఆఫ్రికా అయితే చరిత్ర సృష్టించబోతుందనుకుంటాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే వాళ్ళు ఒక మంచి ఛాంపియన్ ట్రోఫీ అంటే ఐసీసీ ట్రోఫీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఒక్కటే ఉందనుకుంటాను ఛాంపియన్ ట్రోఫీ. అది కూడా కంబైనింగ్ ఉందేమో. ఆహ్, ఆ తర్వాత వాళ్ళైతే టీ20 వరల్డ్ కప్ రీసెంట్‌గా మనమేమో ఓడిపోవడం చూసాం మనమైతే. ఆ తర్వాత చాలా సార్లు పోరాడారు గానీ ఎక్కడ కూడా వాళ్ళైతే గెలవలేదు. కానీ ఇప్పుడైతే ఒక మంచి ఛాన్స్ అయితే వాళ్ళ దగ్గరకొచ్చేసిందండి. ఎందుకంటే 69 పరుగులు చేస్తే డబ్ల్యూటీసీ ఏదైతే ఉందో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అదైతే వాళ్ళైతే గెలవబోతున్నారు అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. 69 పరుగులు ఉన్నాయి. కానీ చెప్పలేము ఏదైనా జరగొచ్చు. చూసాం కదా ఆస్ట్రేలియా డ 70 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి అక్కడి నుంచి చూస్తే మీకు దాదాపు 280 పరుగుల దాకా చేశారంటే మీరు ఆశ్చర్యపోతారు. అంత స్కోర్ అయితే చేయడం చూసాం మనమైతే. మిచెల్ స్టార్క్ కూడా బ్యాటింగ్ చేశాడు ఎక్స్ట్రార్డినరీగా హాజెల్‌వుడ్ సపోర్ట్ తోటి. అలానే అలెక్స్ క్యారీ అలానే స్టార్క్ వీరిద్దరు పార్ట్నర్‌షిప్ తోటి మంచి ఇన్నింగ్స్ అయితే బిల్డప్ అయింది. అసలు ఆ టార్గెట్‌ని చేజ్ చేయడం అసాధ్యం అనుకున్నాం. కానీ టెంబా బౌమా, మార్కరమ్ అయితే దాన్ని చేసి చూపిస్తున్నారండి. 282 పరుగుల టార్గెట్‌ని అయితే వాళ్ళైతే ప్రస్తుతం అయితే 211 పరుగుల దగ్గర ఉన్నారు. ఇంకొక జస్ట్ 69 పరుగులు చేస్తే వాళ్ళైతే గెలుపు అయితే సాధ్యమవుతుంది. మరి చూడాలి ఏం జరగబోతుందో. ఈరోజు మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోద్ది. అందరూ అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు సౌత్ ఆఫ్రికా గెలవాలని. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రికెట్ లవరు ఒక ఆస్ట్రేలియాని మినహాయిస్తే మిగతా ఏ టీం అయినా సరే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా గెలవాలని అయితే కోరుకుంటారు. ఎందుకంటే చాలా మంచి ప్లేయర్స్ మంచిగా ఆడుతూ ఉంటారు. కానీ ట్రోఫీలు అయితే వాళ్ళకి రాలేదు. ప్రతి ఏదైనా ఐసీసీ ట్రోఫీ జరిగిందంటే ఖచ్చితంగా టాప్ 4లో అయితే వాళ్ళైతే ఉండడం చూస్తాం మనమైతే. కానీ నాకౌట్ గేమ్స్ వచ్చేసరికి వాళ్ళైతే ఓడిపోవడం చూస్తుంటాం. చూద్దాం మరి ఈరోజు ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే మార్కరమ్ 102 పరుగుల దగ్గర సాలిడ్‌గా ఉన్నాడు. అలానే బౌమా వచ్చేసి 69 పరుగుల దగ్గర సాలిడ్‌గా ఉన్న 65 పరుగులు అనుకుంటాను. సాలిడ్‌గా కనిపిస్తా ఉన్నాడు. టెంపా బౌమా కాలుకి ఇంజ్యూరీ అయింది. అంటే కొంచెం కాలు అయితే పట్టేసింది. అయినా అట్నే నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా అయితే సింగిల్స్ కూడా తిరగడం చూసాం మనమైతే. టెంపా బౌమా ఓ మాట అన్నాడు దీనికి ముందు అనుకుంటాను. నేను ఉన్నంత కాలం టెస్ట్ మ్యాచ్‌లో మేమైతే ఓడిపోమని చెప్పాడు. అదే ఈరోజు చేసి చూపిస్తున్నాడు. చూద్దాం మరి. ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిసి తన దేశానికి ఒక మంచి అంటే చాలా మంది కెప్టెన్‌లు గొప్ప గొప్ప కెప్టెన్‌లు ఆ దేశానికి రావడం చూసాం. మార్కరం కూడా చేయడం చూసాం. కానీ ఈరోజు టెంబా బౌమ్‌కైతే అవకాశం వచ్చింది. కెప్టెన్‌గా ఒక ఐసీసీ ట్రోఫీని గెలిపించే అవకాశం. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. దీనిలో కీ రోల్ పోషిస్తుంది ఒకే ఒకటి సన్ అండి. సూర్యుడైతే ప్రభావితం చాలా చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే నిన్న మూడో రోజు మొత్తం సూర్యుడైతే బాగా కనిపించాడు. దాని కారణంగా ఎండ కొంచెం బాగా వచ్చింది. దాని కారణంగా అయితే బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంది. మీరు చూస్తే స్టార్క్ లాంటి వాడే బ్యాటింగ్ చేశాడంటే మీరు పిచ్ చూడొచ్చు ఎంత ఫ్లాట్ అయిపోయిందో. దాని ముందు చూస్తే బ్యాట్ పెట్టాలన్నా కూడా ఇబ్బంది పడ్డారు. 2 రోజుల్లో దాదాపు 28 వికెట్లు అయితే పడిపోవడం చూసాం మనమైతే. మరి ఈ మూడో రోజు చూసుకుంటే కనీసం 4 వికెట్లు పడ్డాయి. అది కూడా స్టార్క్ వికెట్‌ని హజల్‌వుడ్ వికెట్‌ని తీయడానికి కింద మీద పడ్డారు. అందులోనూ మార్కరం వచ్చి అవుట్ చేయడం చూసాం మనమైతే ఫైనల్‌గా అయితే. ఓవరాల్‌గా వచ్చేసి మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. కానీ వాళ్ళు కోరుకోవాల్సింది ఒక్కటే సూర్యుడు ఈరోజు కూడా బాగుండాలని కోరుకోవాలి. లేదంటే మళ్ళీ మబ్బులు కమ్ముకొని కొంచెం ఉందంటే బాల్ స్వింగ్ అవుతుంది. మిచెల్ స్టార్క్, హెడ్, కమిన్స్ రెచ్చిపోతారు. కష్టమైపోద్ది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. 69 పరుగులు ఈజీ టార్గెటే చూడటానికి. కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి సెకండ్ ఇన్నింగ్స్ లాస్ట్‌లో చూసాం కదా! 70 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి అక్కడి నుంచి అయితే పికప్ అయ్యారోళ్ళు. మరి ఈరోజు ఏం జరగబోద్దో చూద్దాం. సౌత్ ఆఫ్రికా అందరూ నా మాట కూడా అదే. సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుందాం.